కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో ఓ ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకున్న నేత, ఓ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు. తన మనసులో ఏముందో నిర్భయంగా చెప్పగల సమర్థుడు. అటు ఢిల్లీ అధిష్టానానికి అయినా ఇటు రాష్ట్ర నాయకత్వానికైనా తానేంటో ఇప్పటికే చూపించిన ఘనుడు. ఏ విషయంలోనైనా కాదంటే కాదని, అవుతుందంటే అవుతుందని కరాఖండిగా చెప్పగల నేర్పరి. తన మాటల తూటాలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టగల సమర్థుడు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించి తనకు తిరుగులేదని నిరూపించుకున్న లీడరు. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఓసారి తెలుసుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో కోమటిరెడ్డి పాపిరెడ్డి సుచీలమ్మ దంపతులకు 1965 మే 23న జన్మించారు. 1980లో హైదరాబాద్లోని మలక్పేట వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత పత్తర్ఘట్టిలోని ఎన్బి సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి బీఈ పట్టా అందుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమంగా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999లో డైరెక్ట్గా రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. కాంగ్రెస్ తరపున నల్గొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. దీంతో నల్గొండ నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి నేతగా రికార్డు క్రియేట్ చేశారు. అయితే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. కానీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బూర నర్సయ్య గౌడ్పై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో 2022 ఏప్రిల్ 10న కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని 2023 శాసనసభ ఎన్నికల టీ కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. 2023 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఒక దశలో ఆయన తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని ఆశించారు. కానీ అది సాధ్యపడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య మంత్రివర్గంలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా సేవలందించారు. ఇటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా 2024 లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 18న భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, డిసెంబర్ 24న ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా నియమించింది. దీంతో మంత్రిగా తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తూనే పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొలిటికల్ గానే కాకుండా తెలంగాణ ఉద్యమంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భావించి 2010లో ఒకసారి, 2011 అక్టోబర్లో మరోసారి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ నల్గొండ పట్టణంలో 2011లో నవంబర్ 1వ తేదీ నుంచి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పెద్దల విజ్ఞప్తి మేరకు తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్గా కనిపించే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 2011లో షాకింగ్ ఘటన ఎదురైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా కొల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ బాధ నుంచి క్రమంగా తేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసిన ఆయన సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. నల్గొండ పట్టణంలో ఏకంగా 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతీక్ స్మారక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బాలికల కోసం వృత్తి విద్యా నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఫౌండేషన్ తరపున ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. రాజకీయ నేతగా సేవా తత్పరుడి సేవలందిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక మూల స్తంభమని చెప్పుకోవచ్చు. ఇదే ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.